ఉద్యోగులు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ తిప్పలు. ఇక సర్కార్ వద్ద 20,000 పైనే అప్లికేషన్లు పెండింగ్ అంట. దాదాపు 250 కోట్ల రూపాయల బకాయిలు, గరిష్ట పరిమితి దాటితే అప్రూవల్ కోసం ఇబ్బందులు. ఏడాదికి పైగా స్పందించని రిలాక్సేషన్ కమిటీ. ఆర్థిక ఇబ్బందుల్లో క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారట. పాపం 100% వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ 250 కోట్లు ఏందో కానీ పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళు. ఉద్యోగులు కానీ, తర్వాత పెన్షన్లు కానీ, రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షన్ రాక, ఆ బెనిఫిట్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇందుకే ఆపేసిండు కాక. అప్పుడు కేసీఆర్ ఏది రిలాక్సేషన్ ఎందుకు పెట్టిండు అనుకుంటున్నావు అంటే, ఇప్పుడు ఇది రిటైర్మెంట్ వయసుని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరం పెంచుతున్నా అని అన్నాడు. ఎవరు అడగలేరు, ఎవరు వచ్చి ధర్నా చేయలేరు, ఎవరు వచ్చి డిమాండ్ చేయలేరు. కానీ కాకనే పెంచండి. ఎందుకనంటే అప్పుడు పైసలు లేవు. ఒకవేళ ఇప్పుడు రిటైర్ అయ్యాడు అనుకో, చాలామంది రిటైర్ అవుతుంటారు. రిటైర్ అయితే వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కోటి రూపాయలు, 80 లక్షలు, ₹1,50,00,000 ఇవ్వాల్సి వస్తుంది బెనిఫిట్స్ వాళ్ళకు. అంటే ఆ ఉద్యోగాన్ని బట్టి ఆ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. పైసలు కదాననే పైసలు లేవని చెప్పేసి మెల్లే తప్పించుకుంటేందుకు 3 ఏళ్ళు పెంచి పడేసిండు కాక. పెంచేసి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 20,000 అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉండగా 250 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఉద్యోగులకు 3 లక్షల రూపాయల పెన్షనర్లకు 2 లక్షల వరకు వైద్య ఖర్చులు డిఎంఈ ఆమోదంతో తిరిగి చెల్లించాల్సి ఉండగా, అంతకంటే ఎక్కువైతే రిలాక్సేషన్ కమిటీ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుందంట. ఇప్పుడు అది రియంబర్స్మెంట్ అంటే ఫస్ట్ పైసలు కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత ఇంత దాకుంటే వాళ్ళు గవర్నమెంట్ చెల్లించాలి, తర్వాత రియంబర్స్మెంట్ ఇవ్వాలి. రియంబర్స్మెంట్ రాక బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారంట ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అక్కడ పెన్షనర్లు. వాళ్ళకి సంబంధించి అవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి ఏం చేస్తారో చూడాలి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.